పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచుల పోరాటం మరింత ఉధృతమైంది. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రజాభవన్ను ముట్టడించారు. అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేశారు. బిల్లులు రాక ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారంటూ మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. హస్తం పాలనలో మాజీ సర్పంచుల వేదనను పట్టించుకునే నాదుడెల్లేడని వాపోయారు. ఈ సందర్భంగా నిరసనకు దిగిన మాజీ సర్పంచులపై పోలీసులు జులుం చేశారు. వారిని అరెస్ట్ చేసి బొల్లారం పిఎస్కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. రేవంత్ సర్కార్ తమపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తోందని మాజీ సర్పంచులు మండిపడ్డారు. మాజీ సర్పంచుల ప్రజాభవన్ను ముట్టడించడం పట్ల మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరవింద్ అడిగి తెలుసుకుందాం. అరవింద్, చెప్పండి, మాజీ సర్పంచులు ప్రజాభవన్ను ముట్టడించడం పట్ల మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? వారు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? శుభన్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పాలనైంది. రోజు రోజుకు వారి పరిస్థితి పరాకాష్ఠకి జరుగుతుంది. ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికీ ప్రజల మద్దతుతో ఏర్పడ్డదని ఇప్పటికే వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఏమాత్రం కూడా దానికి ఇంత కూడా తీసుకోకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు సర్పంచులు చేస్తున్న ధర్నా, ముఖ్యంగా ఆ ధర్నా కారణం ఏంటంటే వారికి ఉన్న పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. ఏదైతే మేము అప్పు తెచ్చి పెళ్లిళ్లకు బిడ్డల పెళ్లిళ్ళు చేయక ప్రతి ఒక్కటి అప్పు తెచ్చి కాంట్రాక్ట్ పనులు కానీ ప్రతి ఒక్కటి మేము చేసాము. కానీ మాకు ఇంతవరకు కూడా ఎలాంటి పెండింగ్ బిల్లులు కూడా చెల్లిస్తలేము. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతుంటే మమ్మల్ని ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా చేస్తుందని ఇప్పటికే వాళ్ళందరూ తీవ్రంగా మండిపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటీవల నియమితులైన ఏఐసిసి నటరాజన్ మీనాక్షి గారికి కూడా వాళ్ళు అనేక సార్లు మొరపెట్టుకున్నారు. అనేక సార్లు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ నాయకులు కానీ మరి పోలీసు అధికారంతో వాళ్ళందరూ ఆపి వాళ్ళని కలవనీయకుండా చూస్తున్నారు. మరి ఈ రోజు అయితే చూసుకుంటే ప్రజాభవన్ ముందు వారు ఏదైతే వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్తే కనీసం వినతి పత్రం కూడా వినతి పత్రం తీసుకోకుండా కూడా వారిని బయటికి పంపించడం జరిగింది. వారు ఏదైతే అర్ధనగ్నంగా ఈ రోజు ప్రగతి భవన్ ముందు నడి రోడ్డు పైన వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు. ఈ నిరసన నేపథ్యంలో అక్కడ పోలీసులు కొంచెం అధికార జులుం జులిపించారు. అంటే ఏదైతే గ్రామ పంచాయతీల కోసము ప్రజలకు ముందుండి సేవ చేసిన వాళ్ళం, గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యం గ్రామ స్వరాజ్యానికి మేము ముందు వరుసలో ఉండి మేము ప్రయత్నం చేశాము. మేము అన్ని బాగోగులు చూసాము. ఏదైతే గ్రామాల్లో ఉన్న శానిటేషన్ పని కానీ ఇతరత్ర సిబ్బందికి కానీ హెల్త్ శానిటేషన్ పరంగా కానీ రోడ్లు కానీ నిర్మాణ లైట్లు కానీ నీటి వసతులు కానీ ప్రతి ఒక్కటి చేసిన సర్పంచ్లకు మాకు పెండింగ్ బిల్లులు ఎందుకు ఈ విధంగా గవర్నమెంట్ చేస్తుందని ఇప్పటికి వాళ్ళు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంకోటి చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే వాళ్ళని ఈ రోజు మాకు తక్షణమే బిల్లులు వెంటనే విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హత్యలు సర్పంచులు అని ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హత్యలుగానే భావించవచ్చు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ. మొత్తంగా ప్రజాభవన్ కు భారీగా తరలివచ్చారు మాజీ సర్పంచులు. బిల్లులు రాక ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేశారు.